అసలు కాంగ్రెస్ను ఓడగొట్టాలని తిరిగినటువంటి ఎదవలు ఈరోజు వచ్చి మమ్మల్ని అంటారు. అసలు మీరు ఎన్నికలప్పుడు ఏ పార్టీలో మీకే తెలియదు, ఎక్కడున్నారో మీకే తెలియదు. ఒక్కొక్కరు సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడతారు. ఈ పదాలు మేము మాట్లాడాలి. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ పరుష పదజాలాన్ని నిరుద్యోగులు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే రేపు ఆఫీసర్లుగా ఈ జీవోలు తయారు చేసేటటువంటి వాళ్ళం మేము నిత్యం ప్రజలలో ఉండి ఒక సంస్కారబద్ధంగా వాళ్ళ సంసారాలను బాగు చేసేటటువంటి వాళ్ళం, ఒక జీవో తీస్తే వాళ్ళ జీవితాలు బాగుపడేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి వాళ్ళం ఈరోజు ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు పుట్టిన కాంచి రాజకీయం చేస్తారంట. నిరుద్యోగులు రాజకీయం మాట్లాడొద్దు, ఉద్యోగాలు రావాలి. ఇవాళ 60,000 ఉద్యోగాలు వేస్తే వాళ్ళ ఎవరికి ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు రాని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి నేను నిత్యం రాజకీయం చేసేటోనివి వార్డు మెంబర్లుగా కూడా గెలవనటువంటి వాళ్ళు మాతోటి ఎందుకు మాట్లాడతారు? మీరు రారి. ఇవాళ వచ్చిన నోటిఫికేషన్లో మీకు వార్డు మెంబర్లుగా నామినేషన్ వేపిస్తాం. వార్డు మెంబర్లుగా మేము గెలిపించడానికి ఈరోజు మేము అందరం కంకణం కట్టుకొని మీ వార్డులలో తిరుగుతాం, గెలిపిస్తాం. ఉద్యోగాలు రాలేదనేటోడు ఎవడో మీరు కూడా కార్పొరేషన్ పదవులకు ఎదురు చూస్తున్నారు కదా. మీకంత దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేసి ఎమ్మెల్యేలకు గెలురి. కనీసం వార్డు మెంబర్గా గెలవలేని చవటలు, దద్దమ్మలు, చాతగాని వాళ్ళు ఇవాళ నిరుద్యోగులకు రాజకీయ రంగులేసి మీరు నోటిఫికేషన్లకు చదువుకోవట్లేరు, ఉద్యోగాలు రావట్లేదని మాట్లాడుతున్నారు. ఖబర్దార్ చెప్తున్నాం, ఖచ్చితంగా నోటిఫికేషన్లు వేయాల్సిందే. కాలయాపన చేసి జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఇచ్చి మళ్ళా 2026-27 బడ్జెట్ ఇయర్లో బడ్జెట్లో ఒక 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు పెట్టి బడ్జెటరీ పోస్టులు ఇస్తాము, దీనికి బడ్జెట్ సెషన్ అవసరమని మీరు కాకమ్మ కబూర్లు చెప్పి కాలయాపన చేస్తే ఊకునేదే లేదు. నిరుద్యోగ మిత్రులారా, చాలా విచక్షణతోటి ఆలోచించండి. ఇప్పుడు ఫైనాన్షియల్ అప్రూవల్ ఉన్న పోస్టులు కేవలం జీపీఓనే. ఆ జీపీఓలో వాళ్ళు రమ్మన్నా రాకుండా ఉంటున్నారు. అది కూడా మన ఎఫెక్టే. ఏ విధంగా వాళ్ళకు జీరో సర్వీస్ నుంచి ఉన్న సర్వీస్ కలుపుతూ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి జీరో సర్వీస్ ఇస్తే 5,000 కాదు 10,000, 9,000 మంది సర్వీస్ తోటి వచ్చి 12 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటే ఈ కింద కొత్తగా వచ్చిన వానికి ప్రమోషన్ లేనిది జీరో సర్వీస్ చేయాల్సిందే అని మనం అన్నప్పటికీ ఇవాళ ఎవరు రావట్లేరు. అందుకే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 5,000 జీపీఓ పోస్టులు రాబోతున్నాయి. తక్షణమే ఫైనాన్షియల్ అప్రూవల్ ఉన్నటువంటి ఈ జీపీఓ నోటిఫికేషన్కి మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 2, గ్రూప్ 3, మెగా డిఎస్సి, ఎస్ఐపిసిలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. మరొక్క బడ్జెట్ సెషన్ వరకు అని మీరు కనుక ఆగితే నిరుద్యోగ లోకం ఊకోవద్దు. వీళ్ళను స్థానిక సంస్థలలో ఒడగొట్టడమే కంకణంగా కట్టుకొని పనిచేస్తే తప్ప నోటిఫికేషన్లు ఎందుకు చెప్తున్నాం అంటే రేపు క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళు చర్చించవలసినటువంటి అంశాలు ఉన్నాయా? ఒక కమిటీ వేస్తే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉంటాయి, రెఫరెన్స్ ఆఫ్ కమిటీ ఉంటుంది. ఈరోజు క్యాబినెట్ కమిటీలో వచ్చేటటువంటి అంశాల గురించి ఇంతవరకు లీక్లు ఇవ్వలేదు, వేరే అంశాల గురించి చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించి బలి కావద్దు, మోసపోవద్దు. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇప్పటి వరకు 6 హత్యలు జరిగినాయి, 6 గ్యారంటీలు అమలు కాలేదు, 6 నిరుద్యోగ ఆత్మహత్యలు అయినాయి. వీటికి కాంగ్రెసే బాధ్యత, కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం బాధ్యత. దీంట్లో రియాజ్ లాంటి వాళ్ళు నిరుద్యోగులతో ఓట్లు వేయించుకున్నటువంటి బల్మూరి, చాతగాని దయాకరు, చౌట దయాకరు, దద్దమ్మ దయాకరు, ఇంకా కొంతమంది పేర్లు తీయొద్దు. అలాంటి వాళ్ళందరూ ఈ 6 మరణాలకు కారణం. ఈ మరణాలు ఆగాలి.